శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు, బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆ దోషం అనేది. వృషభ రాశి అండి, వృషభ రాశి వారికి ఈ మే నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు, రాశి శుక్రుడు ఉండము. 15th నుండి బుధుడితో కలిసిన రవి చాలా చాలా అద్భుతం అండి. రవి బుధుల కాంబినేషన్ మీ రాశిలో ఉన్నారు అంటే ఫైనాన్స్ విద్య బాగా వస్తుంది. డాక్టర్ సంబంధించిన విద్యలో కూడా మీరు రాణించడానికి అవకాశం ఎక్కువ ఉంది. బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి సినిమా రంగ పరిశ్రమల్లోనూ, సినిమా రంగంలోనూ, ఇండస్ట్రీ అంటాం కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే అంతేకాకుండా టెలివిజన్ పరిశ్రమ దాని విభాగాల్లోనూ మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు పాటలు పాడడం కానీ, లేకపోతే నాట్యం కానీ, కొంతమంది సంగీతం, సాహిత్యము, నృత్యము అంటాం కదా, ఆ రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. తెలివిగా ఉంటారు, అద్భుతమైన తెలివితేట కలవారుగా ఉండి మ్యాథమెటిక్స్ విద్యలో మీరు బాగా రాణిస్తారు. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి మీకు బహుశా మీరు భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీకు ద్వితీయ భావంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే ఫుడ్కి ఏమాత్రం లోటు ఉండదు. అంతేకాకుండా ధనానికి కూడా ధనకారకుడు ధనస్థానం ఉన్నాడు కాబట్టి ధనం వృద్ధి చేస్తూ ఉంటాడు, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. పైగా బుధుడు 2nd హౌస్, లార్డ్ ఇన్ 2nd హౌస్ అంటే అచంచలమైన డబ్బు రావడానికి అవకాశం ఉందండి. అంటే మీరు షేర్ బిజినెస్లో కానీ, స్టాక్ బిజినెస్లో కానీ, ఫిలిం ఇండస్ట్రీస్లో కానీ, మీరు ఏ బిజినెస్ చేసినా, లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ డబ్బులు అధికంగా సంపాదించడానికి ఈ నెల మొత్తం అవకాశం ఉంది. రీజన్ ఏంటి? రీజన్ 2nd హౌస్ లార్డ్, 2nd హౌస్లో గురుడు ఉండడము, ధనకారకుడు 2nd హౌస్లో ఉండడము, 2nd హౌస్ లార్డ్ 2nd హౌస్లో బుధుడు ఉండడం కారణం. బుధుడు బుద్ధి అంటే బుద్ధిని, తెలివితేటలని, గురుడు జ్ఞాన సంపదల్ని ఇవన్నీ పెంచుతూ ఉంటాడండి. అంతేకాకుండా ఈ బుధ గురులు కాంబినేషన్ వల్ల జ్యోతిష్య విద్య బాగా రాణిస్తారు జ్యోతిష్ విద్యలో. అలాగే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆస్ట్రాలజర్స్గా ఉంటే ఆస్ట్రాలజీ కూడా బాగా వస్తుంది. మతపరమైనటువంటి యాక్టివిటీస్లో మీరు ఉంటారు. మ్యాథమెటిక్స్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ బుధ గురులు కాంబినేషన్ ఉందంటే మంచి ధైర్యశాలుగా ఉంటారండి. మీరు ధైర్యం ఎక్కువ, ఆడిటర్స్గా మీరు సక్సెస్ అవుతారు. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న చార్టర్డ్ అకౌంటెన్సీ, ICAA, CMA ఇవన్నీ కూడా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి డబ్బులు అంటే ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వారికి చాలా బాగుంది. 4th భావంలో కేతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా కేతు వలన విద్యలో ఆటంకాలు, భూములు కొనుక్కుందాం అంటే భూములు కొనుక్కోలేకపోవడము, వాహనాలు కొనుక్కోవడం లేట్ అయిపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇంకా చెప్పాలంటే రైతులకి లాసులు రావడం జరుగుతుంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే సంతానం పుట్టడం విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కూడా చాలా చాలా బాగుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా ఉండడమే కాకుండా లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు గెలుస్తారు. అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా రావడానికే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు సడన్ గెయిన్స్ ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఏదేమైనా భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, ఫార్మా రంగం కానీ, కోల్ ఇండస్ట్రీస్లో కానీ, గుర్తులు చెప్తుందండి ఆయిల్ వాటిలో కానీ మీకు డబ్బులు బాగా సంపాదించడానికి, మీ బిజినెస్లు బాగా రాణించడానికి అవకాశం ఉంది.
అంతేకాకుండా ఉన్నతమైన విద్య రీత్యా కూడా శని ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రవి బుధుల కాంబినేషను అలాగే దశమంలో రాహు వలన డాక్టర్స్ కోర్స్ ఎవరైనా చదువుతూ ఉంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి ఏదో అంటాం కదా, అవి మీకు బాగా సక్సెస్ అవుతారు, మీకు కలిసి వస్తాయి, మంచి అదృష్టంగా భావించవచ్చు. ఇవన్నీ కూడా మనం అందరూ ఓవరాల్గా చెప్తున్నాం కాబట్టి మీ ఇండివిజువల్ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోండి. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వారు కూడా పదవులు రావడము, ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలవడము, ఇవన్నీ అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. ఏదైనా శని కుజుల కాంబినేషను 11వ భావంలో మంచిదే. చిన్న చిన్న దెబ్బలు తగిలిస్తుంటారు కానీ మరి వాళ్ళ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనూ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోనూ మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాల్లో కూడా లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా శని కుజులు లాభంలో ఉన్నారంటే వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. రవి బుధులు మీకు 12వ భావంలో ఉన్నారు, మంచిదే. 12th హౌస్లో ఉండి రవితో కలిసి ఉన్నాడు. రవి కూడా 12వ భావంలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉన్న భూమిని వదిలేసి దూర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తారు. అలాగే మీకు రవి కూడా మంచి యోగాన్ని ఇస్తాడు, కుజుడు కూడా యోగాన్ని ఇస్తాడు. బుధుడు కూడా 2nd హౌస్ లార్డ్ బుధుడు 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విదేశ పర్యటనలు జరగబోతున్నాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు మీరు చేసుకోబోతున్నారు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మనం ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి, ఇప్పుడు భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామంది నేను చూశాను. నేను ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి, జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్ జోన్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు, 12 రాశుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు, పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివకేశవులు విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వాడికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వలన వాళ్ళు ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి, వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాలలో మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది సర్దుమణుగు, కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు.
ఏదైనా శని కుజుల కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము 7 వారాల్లో మన ఇష్టం. తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రం ఉందండి, మూల మంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, శివుడితో శివ పార్వతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడం అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమరమ్మ అమ్మవారికి శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం వలన అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.